హైదరాబాద్ విస్తరిస్తున్న కొద్దీ ట్రాఫిక్ కష్టాలు కూడా పెరుగుతూనే ఉన్నాయి. ఫ్లైఓవర్లు, అండర్ పాస్లు నిర్మిస్తున్నా ట్రాఫిక్ ను కంట్రోల్ కావటం లేదు. దీంతో మెట్రో విస్తరణ మరిన్ని ఫ్లైఓవర్లు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా హైదరాబాద్ మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి, డిపిఆర్ కన్సల్టెన్సీ ఇంజనీరింగ్ నిపుణులతో ఎన్హెచ్ అధికారులు భేటీ అయ్యారు. ఈ భేటీలో మెట్రో ప్రాజెక్ట్, ఫ్లైఓవర్లకు సంబంధించిన పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. హైదరాబాద్ లో ప్రస్తుతం ఎల్బీ నగర్ నుంచి మియాపూర్, నాగల్ నుంచి ఎల్బీ నగర్ కారిడార్లలో మెట్రో సేవలు అందుబాటులో ఉన్నాయి. అయితే వీటిని విస్తరించాలని గవర్నమెంట్ ప్లాన్ చేస్తుంది. నగర శివారు ప్రాంతాలైన హయత్ నగర్, శంషాబాద్, జీహెచ్ఈఎల్, పటాన్ చెరు వరకు మెట్రో విస్తరిస్తే ట్రాఫిక్ సమస్యకు కొంతవరకు చెక్ పెట్టొచ్చని ఈ భేటీలో నిర్ణయానికి వచ్చారు. ఇప్పటికే బీహెచ్ఈఎల్ వరకు మెట్రో పనులు జరుగుతున్నాయి. అదే మార్గంలో గంగారం దగ్గర డబుల్ డెక్ ఫ్లైఓవర్ నిర్మించాలని అధికారులు డిసైడ్ అయ్యారు. కింద వాహన రాకపోకలు, పైన మెట్రో వెళ్లేలా ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం బీహెచ్ఈఎల్ జంక్షన్ దగ్గర అండర్ గ్రౌండ్ ఫ్లైఓవర్ నిర్మాణంలో ఉంది. అక్కడ ఎడమ వైపునకు మెట్రో అలైన్మెంట్ ఉంటుంది. ఇక బీహెచ్ఈఎల్ జంక్షన్ దగ్గర ఉన్న ఆర్టీసీ బస్ స్టాప్ తో మెట్రో స్టేషన్ కనెక్ట్ చేయాలని ప్లాన్. దీంతో ఆ ఏరియాలో ట్రాఫిక్ కష్టాలు తీరుతాయని అధికారులు అంచనాకొచ్చారు. ఎల్బీ నగర్ నుంచి హయత్ నగర్ వరకు కొత్తగా మెట్రో రైల్ అలైన్మెంట్ ఖరారు కానుంది. ఈ రూట్ లో ట్రాఫిక్ ను కంట్రోల్ చేయడానికి కొత్తగా ఫ్లైఓవర్లు నిర్మాణం జరుగుతుంది. దానికి పక్కనే మెట్రో ట్రైన్ మార్గం నిర్మిస్తే శాశ్వత పరిష్కారం దొరికినట్లేనని అధికారుల ఆలోచన. ఈ మొత్తం నిర్మాణాలు 3 ఏళ్లలో పూర్తి చేసేలా ప్రభుత్వం, మెట్రో అధికారులు టార్గెట్ పెట్టుకున్నట్లు తెలుస్తుంది.